హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. చూడండి, ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలంటే రేపు అనగా ఫిబ్రవరి 27వ తారీఖు నాడు మార్నింగ్ 7 గంటల నుంచే మనకు పోలింగు నమోదు కాబోతుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ రెండు కూడా చదువుకున్నటువంటి విజ్ఞానవంతులైనటువంటి సంబంధించినటువంటి ఓటు. ఈ ఓటు వేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే చదువుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. ఎందుకంటే పోయినసారి ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రు నియోజకవర్గంలో మురిగిపోయిన ఓట్లు 29,000 ఓట్లు. 29,000 ఓట్లు మురిగిపోయాయి. అంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత నమోదు చేసుకున్న ఓటు మనకు వేయడం రాలేదు. కాబట్టి దాదాపుగా ఒక 5%కు పైన 100లో మినిమం 5-6 ఓటు వేయడం రాలేదు, తప్పుగా ఓటేస్తున్నారు. మరి ఓటు ఎలా వేయాలి, ఓటు ఎవరికి వేస్తే ప్రయోజనం జరుగుతుంది అన్న ఒక కాన్సెప్ట్ని మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ రెండు కూడా ఒకే విధంగా మనకు బ్యాలెట్ అనేది ఉంటుంది. ఆ బ్యాలెట్లో వరుసకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే వరుసకు 20 మంది ఉంటాయి, 20 ఫోటోలు ఉంటాయి. 20 మంది ఉంటాయి, 20 ఫోటోలు ఉంటాయి. అంటే ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 326 ప్రకారం మనకు ఓటు హక్కు కల్పించబడింది. కానీ ఇప్పుడు జరిగే ఓట్లు ఏంటంటే శాసన మండలి ఓట్లు, శాసనసభ కాదు, శాసన మండలి ఓట్లు. ఈ ఓట్లలో ఇది ప్రశ్నించేటటువంటి ఒక గొంతుక, మన సమస్యలని ఎజెండాగా చేసుకొని మాట్లాడేటువంటి అంశం. కింది సభలో, శాసనసభలో తప్పులు జరిగితే దాన్ని నిలువరించేటటువంటి ఒక శాసన మండలి. ఆర్టికల్ భారత రాజ్యాంగం ప్రకారం 169 ప్రకారం మన శాసన మండలి వ్యవస్థ అనేది ఏర్పాటైంది. మరి ఈ ఓటుని చదువుకున్నటువంటి విజ్ఞానవంతులైనటువంటి మనము దీన్ని సరి అయిన వ్యక్తులు ఎన్నుకునే ఒక ప్రయత్నం చేద్దాం. డబ్బులకు అమ్ముడుపోతుందా ఓటు, నినాదం పనిచేస్తుందా అన్న ఒక అంశాన్ని కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా బ్యాలెట్ ఉంటుంది. బ్యాలెట్ అనేది శాసన మండలి ఎన్నికల పట్టభద్రు నమూనా బ్యాలెట్ పత్రము 27వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2020 27వ తారీఖు నాడు మనకి ఈ విధంగా 20 ఉంటాయి. వరుస క్రమంగా 20, ఇటొక 20, ఇటొక చివరికి మిగిలినటువంటి 20 40 పోతే 16 వస్తాయి. అంటే కంప్లీట్గా 3 వరుసలలో ఇక్కడ మొత్తం కూడా పెద్ద బ్యాలెట్ ఒకటి. ఇప్పుడు ఇంత మనకు స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ అంత పెద్దగా బ్యాలెట్ అనేది ఇస్తారు. అంటే ఇక్కడ ఇంత పెద్దని కాదు, కానీ ఇట్లా వరుస బట్టి ఈ విధంగా 20 మంది, 20 మంది, 16 మంది, 56 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో పోటీ చేస్తున్నారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీలలో ఒకర 16 మంది, ఒకర 17 మంది అట్లా పోటీ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం బ్యాలెట్ అనేది తయారవుతుంది. ఈ బ్యాలెట్లో మీరు చేసే తప్పులు ఏమిటి అంటే చాలామంది ఇక్కడ గల్లు ఉన్నాయి కదా, ఈ గల్లల్లో ఈ విధంగా టిక్ మార్క్ పెడుతున్నారు, ఇట్లా 3 పెడుతున్నారు. ఇట్లా 3కి ఇట్లా టిక్ మార్కులు పెడితే మీ ఓటు చెల్లదు. మీ టిక్ మార్క్ పెట్టినా ఓటు చెల్లదు. కొంతమంది ఎలా పెడుతున్నారంటే ఇలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు. ఇలా పెట్టినా కూడా మీ ఓటు చెల్లదు, ఓటు చెల్లదు. ఓటు చెల్లాలంటే ఇలా కూడా ఏమీ రాయవద్దు. ఉదాహరణకు జై బీసీ, వాళ్ళ బీసీ నినాదం బలంగా పనిచేస్తుంది కాబట్టి ఇలా జై బీసీ అని రాస్తే కూడా ఓటు చెల్లదు. అదే మాదిరిగా మీకు ఇష్టమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నానుకో, ఉదాహరణకు ప్రసన్న హరికృష్ణ మీకు బాగా తెలుసు, బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి జై ప్రసన్న హరికృష్ణ అని రాస్తే కూడా అది ఓటు తప్పు అవుతుంది. ఇలా నేను సంతకం పెట్టాను, ఇలా సంతకం పెట్టినా కూడా ఆ ఓటు చెల్లదు, మురిగిపోతుంది. నువ్వు భారతీయుడు అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు, జై హింద్ అని చెప్పేసి అన్నా కూడా అది ఓటు చెల్లకుండా పోతుంది, ఇలా ఓటు చెల్లకుండా పోతుంది. ఓటు చెల్లాలంటే కేవలం ఇలా ఒకటి మాత్రమే వేయాలి, ఒకటి మాత్రమే వేయాలి. ఇలా ఒకటి వేస్తే ఈ ఓటు చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఇంటూ గుర్తులు కానీ రైటు గుర్తులు కానీ ఏమి కూడా పెట్టకూడదు. ఏం పెట్టాలా అంటే ముందుగా ఇక్కడ మన క్రమసంఖ్య ఉంది. ముందుగా ఏముంది సార్, ఇక్కడ క్రమసంఖ్య ఉంది. రెండవది ఏముంటుంది, పేరు ఉంటుంది. మూడోది ఏముంటుంది, ఫోటో ఉంటుంది. ఈ 4వ గల్లీలో మీకు ఖాళీగా ఇచ్చిన గల్లీలలో జస్ట్ ఇలా 1 అని మాత్రమే రాయాలా, ఇలా రాయవచ్చు. లేదు ఇట్లా రాయడం మీకు రావడం లేదు, ఇట్లా రాయండి సరిపోతుంది.
జస్ట్ ఒకటే వేయండి. ఉదాహరణకు మీరు 56 ఓట్లు కూడా వేసుకోవచ్చు, 56 ఓట్లు కూడా వేయచ్చు. 56 ఓట్లు వేయాలనుకున్నందుకు ఉదాహరణకు ప్రసన్న హరికృష్ణకు ఒకటో ఓటు వేశారు. దాంతోపాటు మీకు తెలిసినటువంటి 7వ నెంబర్ క్రమసంఖ్య ఉంది, 7వ నెంబర్ కాడ 2 అని వేయాలి. అలాగే 37వ నెంబర్ మీకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆడ 3 అని నెంబర్ వేయాలి. అంటే మీకు ప్రాధాన్యత ప్రకారము ఇలా ప్రసన్న హరికృష్ణకు ఒకటో నెంబర్ వేస్తే రెండో ఓటు కనుక మీరు నచ్చిన వాళ్ళు ఉంటే రెండో ఓటు వేసుకొని ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ గల్లల్లో ఉదాహరణకు అన్నిట్లో 1 1 1 వేశారు, ఓటు చెల్లదు. 2 2 2 వేశారు, ఓటు చెల్లదు. వచ్చిన నెంబర్ ఎక్కడ వచ్చినా కూడా మీ ఓటు చెల్లదు. అంటే 1 ఉండాలా, మళ్ళీ రెండో ఓటు ఎవరుందో చూసుకోవాలా. ఎందుకంటే శాసన మండలిలో మొదటి ప్రాధాన్యత ఓటు ఉదాహరణకు ఇవాళ 3,55,000 చేంజ్ ఓట్లు నమోదైనాయి. ఈ 3,55,000 ఓట్లలో మనకు కనీసం ఎట్లేదన్నా 15-20 వేల ఓట్లు మురిగిపోతున్నాయి. మురిగిపోకుండా జాగ్రత్త పడాలా, సరి అయిన అభ్యర్థిని ఎన్నుకోవాలా. ఎందుకంటే ఇవాళ డబ్బులు అనేవి ప్రభావితం చేస్తున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకు మొదలు పెడితే తెల్లవార్లు 6-7 గంటల వరకు డబ్బుల పంపిణీ జరుగుతుంది. 50 మందికి ఒకరిని పెట్టేసి డబ్బుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. డబ్బులు కనుక మీరు డబ్బు కనుక అమ్ముడు పోయి డబ్బు ఇచ్చిన వాళ్ళకు కనుక ఓటేస్తే ప్రజాస్వామ్యం బతకదు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్లకు డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నోళ్ళు మాట్లాడడం రాదు, డబ్బులున్న వాళ్ళకి మాట్లాడడం రాదు. ఇది ఉన్నటువంటి సందర్భం. ఉదాహరణకి ఇవాళ వరంగల్ గ్రాడ్యుయేట్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైన పోటీదారులు 3 ఉన్నారు. ఒకటి బీజేపీ నుంచి ఎవరున్నారు, అంజిరెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్కి వెళ్ళి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఒక బీసీల తరపున పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే ప్రసన్న హరికృష్ణ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, పైగా పుస్తకాలు రాసినటువంటి అనుభవం ఉంది, ఒక లెక్చరర్గా పనిచేసిన అనుభవం ఉన్నది. ఒక లెక్చరర్గా పనిచేసి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు, కరీంనగర్ జిల్లాలో పనిచేశాడు, కరీంనగర్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అంటే పనిచేసినంటే ఉద్యోగిగా పనిచేసినంటే ఉద్యోగుల సమస్యలు తెలుసు, ఉద్యోగుల సమస్యలు కంప్లీట్గా తెలుసు. అలాగే ఆయన ఒక లెక్చరర్గా పనిచేశాడు, అలాగే ఒక ఫ్యాకల్టీగా పనిచేశాడు. కాబట్టి నిరుద్యోగుల సమస్యలన్నీ తెలుసు. గ్రూప్ 2లో సిలబస్ తెలుసు, డిఎస్సిలో సిలబస్ తెలుసు, జియో నెంబర్ 46 అంటే తెలుసు, జియో నెంబర్ 29 అంటే తెలుసు, జియో నెంబర్ 317 అంటే తెలుసు. ఎవరికి తెలుసు? ఓన్లీ ప్రసన్న హరికృష్ణకు మాత్రమే తెలుసు. మిగిలిన అంజిరెడ్డికి తెలియదు, ఆల్ ఫోర్ నరేందర్ రెడ్డి తెలియదు. కానీ వీళ్ళిద్దరు డబ్బులు వంచుతూ ఉన్నారు. మరి డబ్బులకు అమ్ముడు పోతే వాళ్ళు గనక గెలిస్తే వాళ్ళకి ఎమ్మెల్సీ అనే పదవి, మీరు గనక పెళ్లి పత్రికలలో బీఈడి, ఎంఎస్సి బీఈడి, బీఎస్సీ బీఈడి, ఎంఏ బీఈడి రాసుకున్నట్టుగా వాళ్ళ కేవలం ఎమ్మెల్సీ అనేది అలంకారప్రాయం, ఒక క్వాలిఫికేషన్ లాగా పట్టుకుంటారు. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, వాళ్ళు తీర్మానం వల్లనే గెలిచింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోకి వెళ్ళి గెలిచిండు. మరి ఆయన ఎప్పుడైనా గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడుతున్నాడా? మాట్లాడడం లేదు. కాబట్టి తెలిసిన వ్యక్తులు, సబ్జెక్టు తెలిసిన వ్యక్తులకి, మాట్లాడే దమ్మున్న వ్యక్తులకి గెలిపించుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇవాళ మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన కానించి తెలంగాణలో ఒక నినాదం బలంగా పనిచేస్తుంది. ఈడబ్ల్యూఎస్ వల్ల ఓసీలు 13% జనాభా ఉంటే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఓసీలలో దాదాపుగా 90% మంది ధనవంతులే. 90% ధనవంతులు ఉంటే 10% మంది మాత్రమే నిరుపేదలైనటువంటి ఓసీలు, రెడ్లు అనే వాళ్ళు ఉన్నారు. వేరు క్యాస్ట్ల వాళ్ళు ఉన్నారు. అంటే ఓసీలలో వివిధ రకాల క్యాస్ట్లు ఉన్నాయి. 10% పేదరికంలో ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఎంత ఉండాలంటే జస్ట్ ఒక 1%, 2% రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఉండాలి. 1 or 2% ఉండాలి. కానీ 10% ఇచ్చారు. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీలు అనేవాళ్ళు 62% జనాభా ఉంది, దాంట్లో ముస్లింలు కూడా కలుపుకుంటే. కానీ మనకున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే కేవలం 29% రిజర్వేషన్ మాత్రమే ఇస్తున్నారు, 29% ఇస్తున్నారు. ఉన్న జనాభా ఎంత? 62%. అంటే ఇక్కడ వేరియేషన్ ఎంత ఉంది సార్ అంటే 33% మనకు తక్కువగా ఉంది రిజర్వేషన్. 33% రిజర్వేషన్ తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, జనాభా వారీగా చూస్తే ఓసీలు ఎంతమంది ఉన్నారు? 13% ఓసీలు ఉన్నారు. బీసీలు ఎంత ఉన్నారు?
62% ఉన్నారు. ఎస్టీలు ఎంత ఉన్నారు? 10% ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా వాళ్ళు ఒక 17.3% ఉన్నారు. 17.3%. వీళ్ళు 10% చేంజ్ కొంత ఉంది. 17.3% ఉన్నారు. మరి వీళ్ళకి రిజర్వేషన్ ఎంత వస్తుంది చూడండి. ఓసీలకు 10% వస్తుంది. ఓసీలకు 10% ఉంది. ఎస్సీలకు 15% ఉంది. ఎస్టీలకు ఇప్పుడు కొత్తగా అమలు చేయడానికి 10% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి బీసీలకు ఎంత ఉంది సార్ అంటే 29% ఉంది. ఎంత ఉంది? 29% ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రిజర్వేషన్లు కనుక ఎంత ఉందంటే ఎస్టీలో తక్కువ 6% ఇచ్చారు. 10%, 29%, 30, 39, 49, 15. 49, 15 ఎంత అవుతుంది? 64% అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంక ఇవ్వట్లేరు, 6% ఇస్తున్నారు. 10% ఇంప్లిమెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత ఉంది? 15, 21, 29 ఎంత? 50, 60% ఉంది. 60% రిజర్వేషన్లు ఉంటే 40% ఓపెన్ కోట. 40% ఓపెన్ కోట ఉంటే ఇక్కడ చూడండి బీసీలకు ఎంత తక్కువైంది? 33% తక్కువైంది. మరి ఓపెన్ కోటాలో ఈ 40% ఓపెన్ కోటాలో బీసీ వాటా ఏంటంటే 33%. అంటే బీసీల యొక్క వాటాని, బీసీల యొక్క 33% వాటాని ఈ 40లో 33% బీసీలదే. దాన్ని ఓపెన్ కోటాగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీసీల వాటా ఓపెన్ కోటాగా మారిపోతుంది. నేనేమంటున్నంటే జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ తీసుకోండి. మీరు 13% ఉన్నారు కదా, 13% తీసుకోండి. మాకు 62% ఇవ్వండి. ఎస్టీలో 10% ఇవ్వండి. ఎస్సీలో 17.3% ఇవ్వండి. ఇక అయిపోతే ఇంకా ఓపెన్ కోట ఎందుకు? ఇంకా ఓపెన్ కోటతో పని లేదు. ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలా. కాబట్టి ఇక్కడ ప్రసన్న హరికృష్ణ బీసీల తరపున పోటీ చేస్తున్నాడు. మరి ప్రసన్న హరికృష్ణకి ఓటేస్తారా? బీసీ నినాదం పనిచేస్తుందా? పనిచేయడం లేదా? నేను బీసీ అని 100 సార్లు మొత్తుకుంటున్నాం, కానీ బీసీలకు ఓటేసుకుంటున్నామా? బీసీలకు రాజ్యాధికారం కావాలంటున్నాం, బీసీల రిజర్వేషన్లు కావాలంటున్నాం. మరి బీసీలకు ఓటేస్తారా? నిజంగా మీరు బీసీ అయితే ఖచ్చితంగా ప్రసన్నకు ఓటేసే ప్రయత్నం చేయండి. ఎస్సీ ఎస్టీలు కనుక, ఎందుకంటే వెనకబడ్డ దాంట్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీలు ఎవరికి సపోర్ట్ చేయాలా అంటే ఇన్ని రోజుల పాటు ఓసీలకు సపోర్ట్ చేశారు, వాళ్ళని బరువులుగా మోశారు. ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళ చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాగలుగుతున్నారు. అది లేకపోతే ఒక్కరు కూడా శాసనసభ గడప దొక్కే అవకాశం కూడా దొరికేది కాదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వాళ్ళు కలిస్తే ఈ ఓసీల రాజ్యాధికారాన్ని కింద పడేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 10% అయితే వాళ్ళ ఉద్యోగాలలో ఇప్పటికే 40% ఉన్నారు. ఇక్కడ రాజకీయాలలో వాళ్ళే 80% రాజకీయాలను మొత్తం కూడా శాసిస్తున్నారు. మరి బీసీలు రాజకీయాన్ని శాసించాలంటే మీరు కనుక డబ్బులు కనుక అమ్ముడుపోతే బీసీ రాజ్యాధికారం సాధ్యమైందంటే కాదు. ఒకవేళ బీసీ వర్సెస్ ఓసీ అనే ఒక నినాదం కనుక బలంగా పనిచేస్తే ప్రసన్న హరికృష్ణ 200% విజయం సాధించాలి. ఇవాళ అంజిరెడ్డి కానీ ఆల్ఫోర్ నరేందర్ రెడ్డి కానీ 20% ఓట్లు కూడా రావద్దు. ఎందుకంటే వాళ్ళ జనాభా 13% ఉంది. వాళ్ళకి 10% ఓట్లు రావాలా. మిగిలిన 62% ఓళ్ళకి రావాలంటే ప్రసన్న హరికృష్ణకు ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీసీ. మరి మిగతా బీసీలు లేరా సార్ అంటే మిగతా బీసీలు కూడా పోటీ చేశారు. కాబట్టి ఏమంటారంటే గెలవడానికి ఇక్కడ ఎవరికి అవకాశం ఉందంటే ప్రసన్న హరికృష్ణకు అవకాశం ఉంది. మిగతా బీసీలు కూడా ఉన్నారు. అందుకే నేనేమంటున్నంటే మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణ గెలవడానికి అవకాశం 200% ఉంది. కాబట్టి ప్రసన్న హరికృష్ణ మొదటి ఓటు వేసుకుందాం. అలాగే మిగిలిన బీసీలకి, మిగిలిన ఎస్సీ ఎస్టీలకి తర్వాత ప్రాధాన్యతని, ఉదాహరణకి 7వ నెంబర్ ఎస్సీ ఉందనుకోండి, 7వ నెంబర్లో 2 వేయండి. 37లో బీసీ ఉందనుకోండి, 3వ నెంబర్ వేయండి. 37లో బీసీ ఉంటే బీసీకి 2వ ఓటు వేయండి. లేదా 7లో మరో వ్యక్తి ఉందనుకో ఆయనకు 3వ ఓటు వేయండి. మరొక 42లో మరో వ్యక్తి ఉంటే ఆయనకు 4వ ఓటు వేయండి. మొత్తంగా బీసీలు ఎస్సీ ఎస్టీలు కనుక కలిస్తే వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటే బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతుంది, ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ నినాదం కనుక పనిచేస్తుందని మనం భావిస్తే, నిజంగా మీరు బీసీ అయితే మీ ఆ బీసీ ఓటుని గ్రాడ్యుయేట్లలో కానీ, టీచర్ ఎమ్మెల్సీలో కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ ఖచ్చితంగా మన ఓట్లు వేసుకొని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదా అంటే 100% ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు బీసీ అయితే
మీరు ఎస్సీ ఎస్టీలు అయితే ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణకు ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటు, ఎందుకంటే ఇప్పుడు ఓటు వేయడం కూడా జాగ్రత్త వేసుకోండి, లేదంటే ఆగమవుతారు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు ప్రసన్న హరికృష్ణ పక్కన కేవలం ఒకటి మాత్రమే వేస్తే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెంబర్ కనుక ఉంటే 2, 3, 4 ఇట్లా వరుసమట వేయండి. ఏసు నెంబర్ మళ్ళీ వేస్తే ఆ ఓటు మురిగిపోతుంది. టిక్ మార్క్ పెట్టిన ఓటు మురిగిపోతుంది, ముద్ర వేసిన ఓటు మురిగిపోతుంది. మీ పెన్నుతో రాసిన అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి పెన్ను మార్కర్లను మాత్రం ఉపయోగించాలా. మీ జేబులో పెన్ను ఉంది కదా అని చెప్పి దాంతో ఓటేయడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చిన మార్కర్ తోటి ఆ గళ్ళల్లో ఏ గళ్ళ అయితే ఇచ్చారో ఆ గళ్ళల్లో ఒకటి వేసే ప్రయత్నం చేయండి. ఆ ఒకటిని కూడా గందరగోళం చేయకండి. మీకు ఏమి రాయడం రాకపోతే జస్ట్ ఇలా ఒకటేయండి సరిపోతాయి. లేదంటే ఇటు గుంజి వేసి దాన్ని 7వ నెంబర్ కనుక చేస్తే అది పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏమి ఇవ్వకుండా ఇలా ఒక్కటి రాయండి. మీకు మంచిగా రాయాలనుకుంటే ఈ విధంగా రాసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఓటేస్తారని, మీరు గ్రాడ్యుయేట్లని, విజ్ఞానవంతులని ఆలోచించి సరి అయిన అభ్యర్థిని ఎన్నుకుంటే శాసన మండలికి పోతే నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, గ్రాడ్యుయేట్ల తరపున సిలబస్ తెలిసిన వ్యక్తి, సమస్యలు తెలిసిన వ్యక్తి, కొట్లాడడానికి అవకాశం కలిగిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. కాబట్టి ప్రసన్న హరికృష్ణని గెలిపించుకుందాం, శాసన మండలికి పంపే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎమ్మెల్సీ ఓటు అనేది జాగ్రత్తగా మన ఓటు హక్కును వినియోగించుకొని ఆ బీసీ దగ్గరగా పనిచేస్తే బీసీలు అయిన టీచర్లకి, బీసీలు అయినటువంటి గ్రాడ్యుయేట్లకు ఓటేసుకొని గెలిపించుకుందాం. లేదు అంటే అమ్ముడు పోదామంటే అమ్ముడు పోతే ప్రజాస్వామ్యం చనిపోతుంది. ఒకవేళ మీరు కనుక డబ్బులు ఖచ్చితంగా మీకు అవసరం అనుకుంటే డబ్బులు తీసుకొనైనా బీసీలకు కనుక ఓటేసుకుంటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఓసీల డబ్బులు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా కూడా చేయవచ్చు. లేదు నిజంగా నేను భారతీయుని అనే ఒక ఫీలింగ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే 75 సంవత్సరాల ఈ భారత రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానులని చెప్పుకున్న నేపథ్యంలో ఆ పేదరికంలోనే ఉంది. వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడే పోతున్నారు, ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడు. చట్టం ముందు అందరూ సమానులే. భారతీయుడు అంటే మన కులాలు లేవు, మతాలు లేవు ఒక ఫీలింగ్ రావాలా, వాస్తవంగా అలాగే ఉండాలి. కానీ ఆ విధంగా భారతదేశంలో ఈక్వాలిటీ అనేది సాధ్యమైందంటే సాధ్యం కాలేదు. ఉన్నత వర్గాల వాళ్ళే డబ్బులు సంపాదించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి కింది వర్గాలు తొక్కేస్తున్నారు, వాళ్ళే ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి రాజకీయమే ఓటు అనే విలువ చాలా విలువైనది. ఆ ఓటు హక్కును కనుక సమర్థులైనటువంటి మనకు సంబంధించిన వ్యక్తులంగా ఎన్నుకుంటే మనకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడడానికి, వాళ్ళు కూడా పైకి ఎదిగి మన బీసీల కోసం పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం బీసీని ఓటు రూపంలో ఎన్నుకుందాం, ప్రసన్న హరికృష్ణని గెలిపించుకుందాం. అలాగే బీసీలైన టీచర్లను కూడా మనం గెలిపించుకొని మన బీసీ నినాదాన్ని, ఎస్సీ నినాదాన్ని, ఎస్టీ నినాదాన్ని నిరూపించే ఒక ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అనేది జాగ్రత్తగా వేయండి. మీ ఓటు మురిగిపోతే మీరు కష్టపడి ఎంతో దూరం పోయి ఓటేసి లైన్లో నిలబడి దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే అది వృధాగా మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.